ముందుగా వేదిక మీద ఉన్నటువంటి కుల పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులకి పేరు పేరున నమస్కారాలు, వన మహోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా గతం నుంచి కూడా చరిత్ర లేకపోతే కుల సంఘాలన్నీ కలిసి ఒక కార్తీక మాసం అప్పుడు మామూలుగా ఈ రంగ వన మహోత్సవాలు చేసుకోవడం అనేది ఏదైనా పొరపచ్చాలున్నా సమసిపోతాయి, పెళ్ళిళ్ళు కానీ సంబంధాలు కానీ కలిసిపోతాయి. అదే రకంగా ఒక ఆత్మస్థైర్యం అనేది, ఆత్మన్యూనత భావం పోగొట్టుకుని ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. మా వాళ్ళంతా మాతో ఉన్నారనే ఆలోచనతో అంత్యధైర్యం నాకు కూడా మీరు ఎప్పుడు ఇస్తారే ఉన్నారు. ఆత్మస్థైర్యం అనేది ఎప్పుడు కూడా మీరు పిలిచి ప్రేమగా అభిమానిస్తూనే వస్తున్నారు. దానికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగానే ఉండా అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే కాకుండా పిల్లలు చదువుకునే దాంట్లో కూడా పెద్దలందరూ మొన్నటి రోజున స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకు నమ్మకాన్ని కలగజేయడం జరిగింది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా మనోళ్ళకున్న సమస్య ఉంటే రాజకీయాలు మాట్లాడతారు కానీ ముందు లైన్లోకి రారు. భయం, ఏం పోతుందో అనే భయం. ఈ భయం పోగొట్టుకున్నప్పుడు ఎక్కడైనా కూడా చైతన్యం వస్తుంది, మీరు ముందు లైన్లోకి రాగలుగుతారు. నేను చాలా మందిని చూసిన, ఇక్కడ సిఆర్ఐ సుబ్బారెడ్డి చూసినాను, ఇంకా జమ్మలమాడు వాళ్ళని చూసినాను, పెద్ద సంఖ్యలో ఉన్నారు. ధర్మవరంలో అయితే ఈ 2 స్థానాల కంటే కూడా, ఈ 2 ఊర్ల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు. కానీ ముందు వరుసలే రాజకీయాల్ని నిర్ణయించేది, ఫలితాలు నిర్ణయించేది మనమే అయినా కూడా ముందు వరుసలోకి రాలేకపోతున్నాం. ఇది ఒక రంగం మనం కోల్పోతాం అనేది మీరు అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరో చైతన్యం ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళైనా ఒకరినో ఇద్దరినో మీ పిల్లల్ని రాజకీయాల్లో ముందు వరుసలోకి పంపించాలనే బాధ్యత కూడా మీకు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట నేనైతే కులం కార్డు మీద ఎప్పుడు రాజకీయాలు చేయలేకపోయినా, ఆ పరిస్థితులు కూడా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కదిర్లో. మాకున్నదంతా ఒక 6,000 మంది ఓటర్స్ ఉన్నారు. మనం అన్ని కలిపితే వ్యూవర్స్ అంతా కలిపినారు. 1,000 క్షత్రియులు ఉంటే ఒక 3,000 4,000 ఉంటారు. అంటే ఆ ప్లాట్ఫామ్ మీద పాలిటిక్స్ చేయలేదు. కానీ ఎప్పుడు కూడా మీరు అనేవాళ్ళు నాకెప్పుడు ఆత్మస్థైర్యం ఎక్కడున్నా కూడా. అంతే స్థాయిలో ఇంత జనాభా ఉండి కూడా మీరు రాలేకపోవడం అనేది కూడా ఒక రకంగా బాధ ఉంటుంది మాకు. ఎక్కడో చోట రావాలా. నా వంతుగా ఇందాక ఒకటి చెప్తున్నారు, ఎంత భయం ఉంటే గానీ 1,000 క్షత్రియ సంఘము కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అని భయపడతాను. 100% చేస్తాను, దానికి ఏం అనుమానం పెట్టుకోతాను. 1,000 క్షత్రియ సంఘం కార్పొరేషన్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా ఇందాక చెప్పినారు, నా వంతుగా నేను 100% చెప్తాను. కడప నుంచి కూడా ప్రాముఖ్యత దానికి భాగస్వామ్యం ఉండే రంగా నేను ఏర్పాటు చేస్తాను. అది నా బాధ్యత. ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి, మీకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అందులో భాగంగా నేను చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తాను. ఒకరినో ఇద్దరినో ఖచ్చితంగా అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రకమైన పరిస్థితులు ఉండవని చెప్పి మీరు కళ్ళు కూడా ఊహించొద్దండి. ఎందుకంటే మీకోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అదొక మీకు ఒక అదృష్టం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ చిన్న కుటుంబాలు, చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కులాలు నిరంతరము శ్రమ మీద ఆధారపడి కష్టపడి బతకాల్సినటువంటి కుటుంబాలు ఇవి. ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు మాకు పట్టనట్లే ఉంటారు. ఎవరైనా ఆర్థికంగా బలంగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా పట్టనట్లే ఉంటారు. కానీ చిన్నోళ్ళే ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు కదిర్లో అయినా నేను చూస్తా, తక్కువ మంది ఉన్నా ఎప్పుడు ముందు వచ్చి కొట్లాడలేకపోయినా నాకు నొప్పి తగిలినప్పుడల్లా లేదా నాకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా స్పందించేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి నేను ధన్యుడినే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రంగా స్పందించిన వాళ్ళు మన ఆంజనేయులను కూడా ఓడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు వేదిక మీద తెలియజేస్తాను. ఎప్పుడు కూడా నా వంతుగా మీరు నాకున్నారని నేను ఎంత బలంగా నమ్ముతున్నానో అంతే స్థాయిలో నేను కూడా మీకు ఉన్నానని చెప్పేసి మీరు కూడా బలంగా నమ్మని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున నన్ను ఆహ్వానించి గౌరవించి సత్కరించినందుకు గాను మీకు ఎప్పుడు కూడా మీలో ఒకటిగా నేను ఉంటా అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు కానీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.